ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయితే చాలా మందికి ఒక మంత్ ఇర్రెగ్యులర్ అవుతాయి, మళ్ళీ రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. లేదు, ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ అయితే వాళ్ళకి అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళాలా లేదా హార్మోన్స్ సెట్ అయిపోయి రెగ్యులర్ అయిపోతాయా? యూజువల్గా ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్ అదే చెప్పాను కదండి, ఒకవేళ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఉండి పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ అయ్యా అంటే థైరాయిడ్ సప్లిమెంటేషన్ చేసిన తర్వాత పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవుతాయి. కొన్ని ఉంటాయి, ఇప్పుడు యాంటీసైకోటిక్స్ కానీ యాంటీ డిప్రెసెంట్స్ వేసుకున్న వాళ్ళకి, లేదా క్లాట్ ఫార్మేషన్ కాకుండా అంటే కార్డియక్ ప్రాబ్లమ్స్లో మనం ఆ డ్రగ్స్ని కానీ మనం వాటిని స్టాప్ చేయలేము. సో ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే కొంతమందికి కొన్ని తీయలేని ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా డ్రగ్స్ వల్ల కానీ అవి స్టాప్ చేయలేకపోతే ఆ ఇర్రెగ్యులారిటీ అనేది అలానే పర్సిస్టెంట్ గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కలవాలి అంటే మోర్ ఫ్రీక్వెంట్ గా పీరియడ్స్ వస్తే అంటే 21 days వన్స్ కానీ మోర్ ఫ్రీక్వెంట్ గా పీరియడ్స్ వస్తూ ఉంటే కూడా ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి ఉంటుంది. లేదా మోర్ దాన్ 35 days బిఫోర్ 21 days మోర్ ఫ్రీక్వెంట్ గా పీరియడ్స్ వచ్చినా, లేదా మోర్ దాన్ 35 days 40 days లేదా ఒక 3 నెలలైనా కూడా పీరియడ్ రాలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్